మేడం ఇప్పుడు చాలా రకాల రీజన్స్ వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ పోస్ట్ పోన్ కోసం చాలా మంది మెడిసిన్ వాడుతున్నారు. దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ట్రువల్ సైకిల్స్ని డిస్టర్బ్ చెయ్యకూడదు. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక న్యాచురల్ బ్యాలెన్స్గా వెళ్ళేది. ఫస్ట్ ఈస్ట్రోజన్ ఫేజ్, దాని తర్వాత ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఫేజ్ రెండు పడిన తర్వాత పీరియడ్ వస్తుంది. ఇందులో ఒక ఎగ్ ఫామ్ అయ్యి రిలీజ్ అయ్యి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్తో అలా ఎగ్ 15 days వచ్చి దాని తర్వాత ప్రెగ్నెన్సీ లేకపోతే పీరియడ్ వస్తుంది. ఇలాంటి ఒక న్యాచురల్ ఫేజ్ని మీరు అన్వాంటెడ్ మెడికేషన్స్తో డిస్టర్బ్ చేస్తే బాడీ కన్ఫ్యూజన్లో పోతుంది. కన్ఫ్యూజన్లో పోయినప్పుడు అది ఎగ్ ఫామ్ చేయాలా, ఎగ్ ఎన్ని రోజులకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, రిలీజ్ అయిన ఎగ్ ప్రొజెస్ట్రాన్ 15 రోజులు రావాలా, 20 రోజులు రావాలా, ఇలా బాడీని మనం కన్ఫ్యూజ్ చేస్తాం. కన్ఫ్యూజ్ చేసినప్పుడు 50% ఆఫ్ ద టైమ్ బాడీ విల్ రికవర్, 50% ఆఫ్ ద టైమ్ దే విల్ నాట్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఇన్ఫ్రీక్వెంట్ సైకిల్స్, లేకపోతే ఫ్రీక్వెంట్ సైకిల్స్, లేకపోతే ఓవర్ బ్లీడింగ్, అండర్ బ్లీడింగ్ ఆర్ బ్లీడింగ్ ఆగకపోవడం, క్లాట్స్ రావడం, ఇలా ఎన్నో సమస్యలతో వాళ్ళు వస్తారు. అలా రావద్దు అని అనుకునే వాళ్ళు ఎప్పుడు పోస్ట్పోన్మెంట్ పిల్స్ వేసుకోవద్దు. ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా. అదేమి పాయిజన్ కాదు, అదేమి అంటరాంతనము కాదు. సో ఒక న్యాచురల్ మెన్స్ట్రువల్ సైకిల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు. అలా డిస్టర్బ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రాని రోజులు ఉన్నాయి, మళ్ళీ పీరియడ్స్ రాని రోజులు ఉన్నాయి, మళ్ళీ పీసీఓడి మేనిఫెస్ట్ అయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో పర్మనెంట్గా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో మనము ఎన్నిసార్లు మనకు కలిసి వస్తుందో చెప్పలేం. అవును మ్యామ్. మనకి కలిసి వస్తుందో రాదో కూడా చెప్పలేం. అన్నెసెసరీ డిస్టర్బెన్స్ అనేది ఎటువంటి రీజన్ ఉన్నా కూడా చేయొద్దు. మీరు డేట్స్కి అనుగుణంగా వ్యవహరించండి. పోస్ట్పోన్ చేసే పరిస్థితి మట్టుకు తీసుకురావద్దు. తీసుకొచ్చినప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్కి గేరప్ అవ్వాలి. మరి అవ్వ కావాలి బువ్వ కావాలంటే కష్టం కదా. మీకు ఇలాంటి ప్రాబ్లంకి అవాయిడ్ కావాలంటే మీరు ఆ ప్రాబ్లమ్స్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి నిజంగా ఒక ఉమెన్గా చెప్తున్నాను, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఒక మనిషిని బాగా వీక్ చేసేస్తాయి. ఆ క్షీణించి వేసినప్పుడు మనస్సులో మనసు ఉండదు, ప్లస్ వాళ్ళు చేసే పనిలో ఏకాగ్రత అస్సలు ఉండదు. అండ్ ఉమెన్కి ఇప్పుడున్న పరిస్థితిలో ఇంటి పని, బయట ఆఫీస్ పని, మల్టీ టాస్కింగ్, పిల్లల పని, ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్ చేస్తున్న మదర్కి, ఉమెన్కి రక్తస్రావం జరుగుతూ ఉంటే ఇంకొకసారి ఆలోచించండి, వాళ్ళకి అసలు ఏదైనా మేనేజ్ చేయడం కుదురుతుందని. వాళ్ళు మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. సో పీరియడ్స్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, పీరియడ్స్ని ఎప్పుడు టచ్ చేయొద్దు. రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయని కొంతమంది చెప్తుంటారు, అదంతా నిజమేనా మ్యామ్? డెఫినెట్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కానీ ఈ మూడ్ స్వింగ్స్ అన్నిటికీ కూడా లైఫ్ స్టైలే కారణం. జంక్ ఫుడ్ తీసుకోవడం, హై సాల్ట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, హై కార్బ్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అలా ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీరియడ్స్ వచ్చేటప్పటికి కొంచెం న్యూట్రిషనల్లీ మంచి ఫుడ్స్ తీసుకుని ఒక ఫ్రూట్ తీసుకోవడము, లేకపోతే ఎండు ద్రాక్ష కొంచెం నీళ్ళలో నానబెట్టుకుని రోజు మార్నింగ్ ఆ నీళ్ళు తాగేసి ఎండు ద్రాక్ష తినడము, కోకోనట్ లాంటివి తీసుకోవడము, అలాంటి మన ఇంట్లోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అవి రెగ్యులర్గా తీసుకొని వ్యాయామము, వాకింగ్ లాంటిదో రెగ్యులర్గా చేసుకుని టైంకి పడుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. మూడ్ స్వింగ్స్ దూరంగా ఉంటాయి, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, రక్తస్రావం కంట్రోల్లో ఉంటుంది, అన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ మనం దాని ట్రాక్లో వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ పానీపూరి తినేసి, ఎక్కడ పడితే అక్కడ పిజ్జాలు బర్గర్లు తినేసేసి, ఎక్కడ పడితే అక్కడ ఏ టైంకి పడితే ఆ టైం పడుకుని అలా గంటలు గంటలు టీవీలు చూసేసుకుంటూ, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ టైంకి ఉండదు, డిన్నరు 10:30-11 చేస్తే అది బాడీయా బస్తానా? సో చాలా ఇంపార్టెంట్. మీరు ఒక హ్యూమన్ బాడీతో డీల్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు మర్చిపోతారు. ఏదో మిషన్ ఓవర్ ఆయిలింగ్ చేస్తే అయిపోద్ది అని అనుకున్నట్టు చాలా మంది అది కూడా ట్రై చేశారు. ఆ సెంటర్కి ఈ సెంటర్కి వెయిట్ లాస్ కని ఓవర్ ఆయిలింగ్ కని వెళ్తారు. ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. మన బాడీని ఒక మంచి పవిత్ర గ్రంథం కింద రోజువారీగా మెయింటైన్ చేస్తే అప్పుడే అది మనకి సహకరిస్తుంది. ఒక పుణ్యక్షేత్రం కింద చూసుకుంటేనే అది మనని కాపాడుతుంది. అది మనము బురదలో పడేసామనుకో అంతే, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఖచ్చితంగా
రివర్స్ ఫాస్ట్ గా కొడుతుంది. మంచి కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అవును. చెడు 6 నెలల్లో అయిపోద్ది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది వస్తూ ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాడీని అబ్యూస్ చేసావు, దాన్ని నానా రకాలుగా హింస పెట్టావు, నీకు టైం పడుతుంది రికవర్ అవడానికి. నెక్స్ట్ వీకే వస్తారు, ఇంకా బెటర్ అవ్వలేదు డాక్టర్. వీక్ కాదమ్మా, కొన్ని సంవత్సరాలు పడుతుంది. నువ్వు ఎట్లా సంవత్సరాలు అబ్యూస్ చేసావో అన్నే సంవత్సరాలు పడుతుంది బెటర్ అవ్వడానికి. ఆ టైం నీకు తెలియలేదు, ఈ టైం నువ్వు రోజు లెక్క పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే రోజు సఫర్ అవుతున్నావు, అవును. నీ బాడీ సఫర్ అయినప్పుడు నీకు తెలియలేదు, నువ్వు వినలేదు. అవును. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు అది మనకి ఏదో ఒక రకంగా చెప్తూనే ఉంటది కానీ మనం పట్టించుకోము. కరెక్ట్. ఎక్కువగా ఎక్కువగా అయ్యే వరకు చూసుకుంటాం, తర్వాత ఖచ్చితంగా చాలా మొత్తానికి ప్రెగ్నెన్సీ వాళ్ళైనా నార్మల్ ఉమెన్ అయినా ఎవరైనా వాళ్ళ డైట్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. దానికి 5 పిల్లర్స్ ఉంటాయి. ఓకే. ఒకటి డయట్, రెండోది మంచి సప్లిమెంట్స్ తీసుకోవడం. ఇప్పుడు ఎవ్వరు ఎండకి వెళ్ళట్లేదు, అవును మ్యామ్. విటమిన్ డి సప్లిమెంట్స్ మ్యాండేటరీ అయ్యాయి. మూడోది వ్యాయామం, దానికి మించినది ఇంకేదీ లేదు. ఫిజికల్గా ఫిట్ ఉంటే ఇంటి పని అంతా చేసుకుంటారా, అదే వ్యాయామం. ఓకే. ఇంటి పని చేసుకోకుండా పని మంచి పని చేస్తుంది, వంట మంచి కుక్ చేస్తుంది అంటే మీరు జిమ్కి వెళ్ళినా కూడా లాభం ఉండదు. ఎందుకంటే మీరు తాగే కొబ్బరి నీళ్ళు 500 క్యాలరీస్ ఇస్తాయి, లీటర్ తాగుతున్నారు ఈ మధ్య రోజుకి. అవును. సో 550 క్యాలరీస్ పర్ 100 ml వేసుకున్నా కూడా 500 క్యాలరీస్. ఓకే. జిమ్లో గంటన్నర వర్కౌట్ చేస్తే 100 క్యాలరీసే బర్న్అవుట్ అవుతాయి. 100, 150. సో వాళ్ళకి తెలియదు, లీటర్లు తాగేస్తున్నారు. మూడోది ఎక్సర్సైజ్. నాలుగోది నిద్ర కరెక్ట్గా ఉండడం. బాడీకి రిపేర్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. నిద్రలేమి సమస్యలు మనకి రివర్స్ ఫాస్ట్గా కొడతాయి. నిద్ర అనేది ఈ శరీరానికి నెక్స్ట్ డేకి రెడీ అవ్వడానికి ఇచ్చే రిపేర్ మెకానిజం. ఓకే. మీరు 7:30, 8 గంటల తినేసి 10 గంటలకంతా పడుకోకపోతే నెక్స్ట్ డే మీకు దెబ్బతీస్తుంది, అలా కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా 1 గంట వరకు మేల్కుంటున్నారు. అడపా అంటే అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మేమంతా 7:30, 8 కంతా పడుకున్న వాళ్ళం. ఇప్పటికి కూడా 9, 9:30 అంతా పడుకోవాల్సిందే. పని ఉంటే తర్వాత లేసి వెళ్ళిపో, నీకు సంబంధం లేదు. కానీ డేలో లైట్స్ ఆఫ్, 9, 9:30 లైట్స్ ఆఫ్, యూ గో టు స్లీప్. లైట్స్ ఆన్ ఉన్నంత వరకు నిద్రపోయే సమస్య లేదు, స్క్రీన్స్ ఆన్ ఉన్నంత వరకు నిద్రపోయే సమస్య లేదు. 7, 8 o'clock స్క్రీన్స్ ఆఫ్, డిన్నర్ ఫినిష్, 9 o'clock లైట్స్ ఆఫ్. చీకట్లో ఏం చేస్తావు చేసుకోమని, అంతే. స్క్రీన్ లేకుండా ఏం చేస్తారు, మంచి నిద్రపోతారు. సో అదే కరెక్ట్. 5th అండ్ ద మెయిన్ వన్, స్ట్రెస్. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయడానికి స్ట్రెస్ ఎందుకో. ఇప్పుడు నేను ఇన్ని 100 డెలివరీలు చేస్తున్నాము, రోజు 70-80 మంది పేషెంట్లను చూస్తాను, అది నేను రోజు చేసే పని, దానికి స్ట్రెస్ ఎందుకు? ఒకరోజు ఎక్కువ లేబర్స్ ఉంటాయి, ఒకరోజు తక్కువ లేబర్స్ ఉంటాయి, ఒకరోజు ఒకటేసారి 4-5 ఎమర్జెన్సీస్ వస్తాయి. చేసే పనే. స్ట్రెస్ తీసుకుంటే ఏమొస్తుంది, బాడీకి నీరసం వస్తుంది, అంతే. సో నీ బాడీకి నీరసం రావద్దంటే నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అలాగే నిలబడాలి. నిలబడితే మన ఫైటింగ్ పవర్ మనని ఖచ్చితంగా నిలబడుతుంది. వాళ్ళు ఈ మధ్య కాలంలో మరి ఇప్పుడు అందరూ కష్టమైన చదువులు చదవకుండా చాలామంది సాఫ్ట్వేర్స్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళే అన్నిటికంటే టాప్ లెవెల్లో స్ట్రెస్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు లైఫ్లో స్ట్రెస్ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను చేసే పని నేను చేసుకుంటాను, అర్ధరాత్రైనా లేసి వస్తాను, హాయిగా పని చేసుకుంటాను, వెళ్ళిపోతాను, మళ్ళీ పడుకుంటాను. ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ మాక్సిమం ఉండేది సాఫ్ట్వేర్ వాళ్ళకి. అనుకోని టైమింగ్స్లో వర్కింగ్, అనుకున్నంతకన్నా ఎక్కువగా లోడ్ తీసుకోవడము, మైక్రో మేనేజ్మెంట్, చాలా మందిని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి రకరకాల స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. అందరూ స్ట్రెస్ అని వస్తారు, ఇదేనికమ్మా స్ట్రెస్ అని అడుగుతాను నేను. నాకు అర్థం కాలేదు, నువ్వు ఏమన్నా అర్ధరాత్రి ఎమర్జెన్సీస్ ఉంటాయి నీకంటే, నువ్వు ఎవరినన్నా ప్రాణం కాపాడుతున్నావా, పోనీ ఎవరైనా కార్డియాక్ సర్జన్ లాగానో నాలాగానో కత్తి మీద సామ్ లాగా డెలివరీలు చేస్తున్నావా, 2 ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయంటే ఏమీ లేదు. నీకు ఎందుకమ్మా స్ట్రెస్ అని అడుగుతాను. నథింగ్, రీజన్ లేకుండా స్ట్రెస్, రీజన్ లేకుండా స్ట్రెస్. సో అదొక పెను భూతం లాగా తయారైంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు రకరకాల టెక్నిక్స్ చెప్పాల్సి వస్తుంది. ఒక పెయింటింగ్, ఒక మ్యూజిక్, లేకపోతే రిలాక్సేషన్, ఒక హాలిడేనో, ఒక ఫోటోగ్రఫీ, ఇట్లాంటి ఏదైనా హాబీ కల్టివేట్ చేసుకుంటే మీ స్ట్రెస్ మేనేజ్ అవుతుందని మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ స్ట్రెస్ మేనేజ్ అయితే ఈ 4
ఈ స్ట్రెస్ మీదనే బేస్డ్ ఉంటాయి. నువ్వు స్ట్రెస్డ్ గా లేవనుకో, అవును. నువ్వు టైంకి తింటావు, అవును, టైంకి పడుకుంటావు, పడుకుంటావు, అంతో ఇంతో వ్యాయామం చేసుకుంటావు, అంతే. సప్లిమెంట్స్ మర్చిపోవు. సో నువ్వు స్ట్రెస్ఫుల్ గా ఉంటే ఈ 4 పడిపోతాయి. అదొక్కటే మెయిన్ పిల్లర్ అయిపోయింది. సో ఓకే. ఆరోగ్యానికి 5 సూత్రాలు. అది మంచిగా ఉంటే బాగుంటాం, అది బ్రేక్ అయిందంటే దెబ్బతింటాం, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొలాప్స్ అవుతాం. ఓకే. సో ఇప్పుడున్న ప్రతి ఒక్క ప్రాబ్లం, అది డయాబెటీస్ అయితేనేమి, బీపీ అయితేనేమి, కొలెస్ట్రాల్ అయితేనేమి, క్యాన్సర్స్ అయితేనేమి, లేకపోతే యాక్సిడెంట్స్ అయినా కూడా, ఎనీథింగ్, అవును. ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ 5 థింగ్స్. ఇవి సరిగ్గా లేకపోతే సిస్టమ్ కొలాప్స్ అయ్యేదే వీటి వల్ల. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా అందరి కోసం, మీ టైంని కేటాయించి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.